ఇప్పుడు మనం ఇన్సులిన్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్సులిన్ ఒక ప్రధానమైన డ్రగ్ షుగర్‌కి. మనకి టైప్ 2 డయాబెటిస్ పేషెంట్స్‌కి టాబ్లెట్స్, ఇన్సులిన్ వాడుకోవచ్చు. టైప్ 1 డయాబెటిస్ పేషెంట్స్‌కి ఇన్సులిన్ మాత్రమే వాడాలి. సో, టైప్ 1 డయాబెటిస్ పేషెంట్‌లో జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిందే. దాన్ని మానటం కుదరదు మనకి. ఇప్పుడు దాకా దానికి నయం చేయడానికి ట్రీట్మెంట్ రాలేదు కాబట్టి టైప్ 1 డయాబెటిస్‌లో డెఫినెట్‌గా జీవితాంతం ఇన్సులిన్ మీదే ఉండాల్సొస్తుంది. ఆ డోస్ ఎంత అనేది మనం మేనేజ్ చేసుకోవాలి. టైప్ 2 పేషెంట్స్కి వచ్చేసరికి మనం టాబ్లెట్స్ ఉంటాయి. టాబ్లెట్స్ పని చేయకపోతే టాబ్లెట్స్ ప్లస్ ఇన్సులిన్ ఉంటాయి. లేకపోతే ఉట్టి ఇన్సులిన్ కూడా వాడాల్సి వస్తుంది. ఇప్పుడు షుగర్ పేషెంట్ కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళినా, హార్ట్ ప్రాబ్లంకి వెళ్ళినా, రెటినోపతి ఉన్నా, న్యూరోపతి ఉన్నా మనం ఇన్సులిన్ వాడటం తప్పనిసరి అవుతుంది. సో అది టాబ్లెట్స్ ప్లస్ ఇన్సులిన్, ఓన్లీ ఇన్సులిన్ అనేది మన పేషెంట్కి డిఫర్ అవుతూ ఉంటుంది. క్వశ్చన్ ఏంటంటే, ఒక టైప్ 2 డయాబెటీస్కి ఇన్సులిన్ స్టార్ట్ చేసినాక మళ్ళీ ఆపేయొచ్చా అని. ఆపేయచ్చు, ఆపడానికి అవకాశం కూడా ఉండకపోవచ్చు. రెండూ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డయాబెటిక్ పేషెంట్, టైప్ 2 డయాబెటిక్ పేషెంట్ 3-4 డ్రగ్స్ వాడుతున్నారు, షుగర్ కంట్రోల్ లేదు, వెయిట్ ఎక్కువ ఉన్నారు. వీళ్ళకి షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ కూడా పెడతాము. దాంతోపాటు వాళ్ళ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసి వెయిట్ అదుపులో పెట్టుకుని డైట్ జాగ్రత్తగా తీసుకుంటే ఇన్సులిన్ అవసరం తగ్గిపోయింది అనుకోండి, మనం ఆపేయచ్చు. దీన్ని మనం ఇన్సులిన్ ఆపడం అంటాం. సంథింగ్ సిమిలర్ టు మనం ఉట్టి టాబ్లెట్స్ ఇన్సులిన్ కాకుండా మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం వల్ల, వెయిట్ తగ్గడం వల్ల, మన ఆహార పదార్థాలు మార్చుకోవడం వల్ల ఇన్సులిన్ మళ్ళీ అవసరం లేకుండా ఉంది. సో ఎప్పుడు దాకా అవసరం లేకుండా ఉంటుంది? ఎప్పుడు దాకా అయితే మనం అదే డైటు, ఎక్సర్సైజ్ ఇవన్నీ మేనేజ్ చేస్తూ డాక్టర్తో ఫాలో అప్ అయితే. ఇది ఒక కేటగిరీ. రెండో కేటగిరీ, నెఫ్రోపతి ఉందనుకోండి, కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, మన ట్యాబ్లెట్స్ ఏం వాడలేం. ఒక ట్యాబ్లెట్ 2 ట్యాబ్లెట్స్ అయితే మిగతా వాడలేం. సో తప్పనిసరిగా ఇన్సులిన్ వాడాల్సి వస్తుంది టైప్ 2 డయాబెటీస్. వాళ్ళని వెనక్కి తీసుకురావడం అనేది కష్టం. సో ఈచ్ పేషెంట్, అంటే ప్రతి పేషెంట్ ఒక డిఫరెంట్గా మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది. అందరికీ మనం ఇన్సులిన్ వాడాలి కంపల్సరీగా లైఫ్ లాంగ్ అనేది చెప్పడం కూడా కుదరదు. అందరికీ మానేస్తాం అనేది కూడా చెప్పడం కుదరదు. మనం ఆ పేషెంటు ఆహార పదార్థాలు, వాళ్ళ వెయిట్, వాళ్ళ ఎక్సర్సైజ్ షెడ్యూలు, వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు దాన్ని బట్టి డాక్టర్స్ గైడెన్స్ ద్వారా మనం ఇన్సులిన్ వాడాలా, ఆపేయాలా, కంటిన్యూ చేయాలా అని డిసైడ్ చేసుకోవచ్చు. సో దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. ఒకసారి మొదలెడితే ఆపకూడదని లేదు, ఒకసారి మొదలెడితే జీవితాంతం కంటిన్యూ చేయాలని లేదు. కొంతమంది కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతాయి, మేనేజ్మెంట్ డిఫర్గా అవుతుంది. సో ఇన్సులిన్ ఏదో పెద్ద భూతం కాదు, అది ఒక డయాబెటీస్లో ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, అవసరం లేకపోతే ఆపేయాలి.